మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఫిబ్రవరి 2025 మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఫలితాలు తెలుసుకునే ముందర గ్రహ స్థితులు చూసుకుంటే రవి ఫిబ్రవరి 11 వరకు మకరంలో ఉండి దాని తర్వాత అయినా కుంభరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఫిబ్రవరి 27 వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఫిబ్రవరి 10 వరకు మకరంలో ఉండి తరువాత కుంభంలోకి, గురువు ఈ మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, శని భగవానుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, రాహు వచ్చి మీనరాశిలోను, కేతు కూడా కన్యారాశిలోను ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ మాసంలో విద్యార్థులకు కాస్త శ్రద్ధ అనేది తగ్గుతుంది. అనవసరంగా స్నేహితులు సంబంధించిన విషయాల్లో వాటిల్లో కాస్త శ్రద్ధ ఎక్కువ ఇస్తారే తప్ప విద్య మీద చేసే పని మీద మాత్రం అసలు వీళ్ళకి శ్రద్ధ ఉండదు. ఇతర వ్యాపకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి ప్రతి పని యందు బద్ధకము, ఏం చేస్తానులే తర్వాత చేసుకోవచ్చులే అనే పనులు వాయిదా వేయడము ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఈ మాసంలో. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఆదాయంతో సమానంగా ఖర్చులు ఉంటాయి. అనవసరమైన అప్పులు చేయడం, ఆ అప్పులు చేసిన అప్పులు తీర్చలేక కాస్త ఇబ్బంది పడ్డము, లేదా ఏదైనా సమాజపరంగా ఒక నామో ఒక ప్రెస్టేజ్ కోసం అప్పులు చేసి కాస్త ఎక్కువగా పాష్గా కనపడడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత కాస్త ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు, కాస్త కుటుంబ పరంగా కూడా కాస్త చిరాకులు ఇవన్నీ కూడా ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, అమ్మేటప్పుడు లేదా ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే అనవసరమైన పనులకు కూడా అక్కలేని అపనిందలకు గురి అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే భార్యాభర్తల విషయాల్లోనూ, అలాగే ఏదైనా ప్రేమ వ్యవహారాల్లో కూడా జాగ్రత్త అనేది వహించాలి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వివాహాదికి సంబంధించిన విషయాల్లో కాస్త ఆలస్యం కనబడుతోంది. కాబట్టి వివాహం సంబంధించిన ఎవరైనా విషయాలు ఏదైనా తేల్చుకుందామని అనుకున్నప్పుడు ఆ వెంటనే తేలకపోవడము, వాయిదా వేస్తూ ఉండడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య యొక్క అనుకూలత లేకపోవడం వల్ల ఎప్పుడు రోజు ఏదో ఒక చింతనం, ఏదో ఒక గొడవ, ఏదో ఒకటి ఇలా మాట పట్టింపులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే ఈ యొక్క ఏదైతే చెడు వ్యసనాలు ఉంటాయో ఆ వ్యసనాలతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఎవరైనా సమాజపరంగా కానీ, ఉద్యోగాల్లో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారాల్లో కానీ నూతన పరిచయాలు ఏర్పడుతున్నప్పుడు ఆడైనా సరే మగైనా సరే జాగ్రత్త అనేది వహించాలి. అలాగే మీ యొక్క ఎదుగుదల కూడా కొంత ఈర్ష్యను కలిగించే విధంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త లాభాలు చవిచూడడం అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల సమయానికి నిద్ర లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమయానికి తిండి, నిద్ర ఈ రెండు చూసుకోవడం అనేది ఉత్తమం. అలాగే ఈ యొక్క ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు కానీ, డాక్యుమెంట్లు కానీ అవి ఉంచకపోవడం అనేది మంచిది. ఎందుకంటే దొంగలు లేదా ఎవరైనా దోచుకుపోయే అవకాశాలు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకోవాలి. అలాగే ఎవరైతే స్త్రీలు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి కాస్త చేసే చోట కూడా ఒత్తిడి పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాపారపరంగా కూడా ఆర్థిక వృద్ధి ఉన్న దాంతోపాటు ఖర్చులు కూడా ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయాలు చాలా శ్రద్ధ వహించాలి. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాలు కూడా వీళ్ళు ఒంటిపూట భోజనం చేయడం, ఆహార నియమాలు పాటించడం, అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్యవర్యం పారాయణ చేసుకోవడం, లేదు ఇంట్లో కూడా వీళ్ళకి ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇలాంటివి ఏవి చేసినా కూడా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ
ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి. ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి? కొన్ని కోట్ల మంది యొక్క ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉంటాయి. కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా, లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి, ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొంత లెక్కలోకి తీసుకున్నా, ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా, ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా, అనుమానాలున్నా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను వాట్సాప్లో పెడితే దానికి తగిన పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.